హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్ అండి. ట్యూస్డే రోజు అయితే మార్నింగే నిద్ర లేచేసి బయట అండ్ లోపల అంతా క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టేసుకున్నాను. అండ్ పిల్లలకి హాలిడేసే కదండి, 6:30, 7కి అలా లేస్తున్నాను అనమాట. ఎర్లీగానే ఏం లేవడం లేదు, టైం ఉంది కదా అని చెప్పేసి కొంచెం లేటుగానే లేస్తున్నాము. అండ్ మా వారికి డ్యూటీ ఉంది కదా, తనకైతే బాక్స్ రెడీ చేద్దామని చెప్పేసి ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసాను. వంట చేస్తున్నాను అనమాట. తనకి బాక్స్ రెడీ చేసి ఇచ్చేసానంటే తనకి కొంచెం రెడీ అయ్యి వెళ్ళారంటే నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. తను వెళ్ళిన తర్వాత నిదానంగా అయితే ఇంకా క్లీనింగ్ చేసేసుకుంటూ ఉంటాను. నైట్ సామాన్లు అయితే క్లీన్ చేయడం లేదు, ఎప్పుడో ఒకసారి క్లీన్ రెగ్యులర్గా అయితే క్లీన్ చేయడం లేదనమాట. ఇంకా మార్నింగే వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ మధ్యాహ్నం లంచ్లోకి అయితే రైస్, దొండకాయ కర్రీ అండ్ పెరుగు అండి. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, నేనైతే ఒక చిన్న కుండ తీసుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతుంటే ఏంటంటే జలుబు చేస్తుంది, అందువల్ల ఇక చిన్న కుండ తీసుకొని దానికైతే నింపేసి పెట్టేసుకున్నాను. అండ్ సామాన్లన్నీ క్లీన్ చేసేసానండి. కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. హాలిడేస్ కదండి, మా పిల్లలు తొందరగా లేవడం లేదనమాట. పెద్దోడైతే తొందరగా లేస్తున్నాడు కానీ చిన్నోడు తొందరగా లేవడం లేదు. వాడు లేచి మొహం కడుక్కునేలోపు 10:30, 10 అలా అవుతుందన్నమాట. ఒక్కొక్కసారి 11కి 12కి కూడా మొహం కడుగుతున్నాడు. పెద్దోడంటే యాజ్ ఇట్ ఈజ్ కొంచెం 7కి అలా లేస్తున్నాడు అనమాట. చిన్నోడే ఎప్పటికో లేచి మేము అందరం తినేసిన తర్వాత అప్పుడు తింటుండు. చూడండి, వాడు తినే టైం 10 అవుతుంది. మార్నింగ్ టిఫిన్ 10కి చేస్తున్నాడు అనమాట. ఇంకా హాలిడేసే కదా, నేను కూడా ఏమి ఇబ్బంది పెట్టడం లేదు వాడిని. నిదానంగా లేచి వాడే బ్రష్ చేసుకొని తింటూ ఉన్నాడనమాట. నెక్స్ట్ వచ్చేసి మన ఆడవాళ్ళందరికీ కిచెన్లోకి సంబంధించిన ఒక మంచి వీడియో అండి ఇదైతే. ఈ వీడియో మిస్ కాకోకుండా చూడండి. చాటలండి, ప్లాస్టిక్ చాటలు చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా అల్లిన చాటలు యూజ్ చేయటం అయితే సిటీలో అయితే తక్కువగా ఉంటుంది, ఊర్లలో అయితే ఎక్కువగానే ఈ చాటలే యూజ్ చేస్తారనమాట. నేనైతే చాలా రోజుల నుంచి వెతికి తీసుకున్నాను. ఇది తీసుకొని కూడా 1.5 year అయిందనమాట నేను ఈ చాట తీసుకొని కూడా. అయితే ఈ చాట నేను మా ఇంటి సైడ్ అమ్మడానికి వస్తే తీసుకున్నాను. ఊర్లలో అయితే ఎక్కువగా దొరుకుతుంటాయి కానీ సిటీలో దొరకవండి. నేను ఫస్ట్లో ప్లాస్టిక్ చాట యూజ్ చేశాను. ఆ ప్లాస్టిక్ చాట ఏంటంటే మనం ఎప్పుడైనా పల్లీలు వేయించి చాటలో పోసామంటే అది వేడికి కాలడం అలాంటివి జరుగుతుండేదన్నమాట. నాకు ఆ ప్లాస్టిక్ చాటలు తీసుకున్న కాడ నుంచి పెద్ద తలనొప్పి వచ్చేది. ఇంత వేడి రాగానే వెంటనే కాలిపోతూ ఉండేది. అదే ఈ చాట అయితే ఏం ప్రాబ్లం ఉండదండి. కాకపోతే దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 2 monthsకి 3 monthsకి ఒకసారి ఈ చాటకి మెంతిపిండి పెట్టడం అంటారు. మేమైతే మెంతిపిండి పెట్టడం అంటాము. మీ ఏరియాలో మీరేమంటారు అనేది అయితే నాకు తెలియదు. మేమైతే మెంతిపిండి పెట్టడం అంటాం అనమాట. ఆ పిండి పెట్టాలి. అది పెట్టకుంటే ఏంటంటే ఈ చాటకి హోళ్ళు ఉంటాయి, అక్కడక్కడ హోళ్ళు పడి మనం ఏం జరిగినా సరే, బియ్యం కానీ ఏదైనా రవ్వ అలాంటివి ఏం జరిగినా సరే ఆ హోల్ నుంచి కింద పడిపోవడం. అండ్ అలానే ఈ చాట కూడా ఎక్కువ రోజులు ఉండదు, పాడైపోతూ ఉంటుంది అనమాట మెంతిపిండి పెట్టకపోతే. ఆ పిండి అయితే నేను పెడుతున్నానండి. అండ్ నేను ఇది తీసుకొని 1.5 year అయింది కదా, నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 3-4 times అయితే పెట్టాను. ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే తెలుస్తుంది కదా అని చెప్పేసి అనిపించిందండి, అందుకోసం ఈ వీడియో షూట్ చేశాను. చాలామందికి తెలియకపోవచ్చు, అండ్ ఊర్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, సిటీలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు కాబట్టి వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి. మెంతిపిండి పెట్టడానికి కావాల్సింది అయితే ఫస్ట్ మెంతులండి. ఈ మెంతులు వచ్చేసి ఒకరోజు ముందే నానేసుకోవాలండి. ఈ మెంతులు ఎంత బాగా నానితే చాట అంత మంచిగా కనిపిస్తుంది అనమాట. మెంతులు వచ్చేసి ఒకరోజు ముందే నానేసుకోవాలి. అండ్ మెంతులు నానిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు మాత్రమే ఒక 5 minutes ముందు న్యూస్ పేపరు మనం ఎంత కావాలో సరిపడా న్యూస్ పేపర్ తీసుకొని వాటర్లో వేస్తే సరిపోతుంది. ఒక 5 minutes ముందు వేస్తే చాలు, ఎక్కువసేపు ఏం అవసరం లేదు న్యూస్ పేపర్ వాటర్లోని. అండ్ మెంతులు మిక్సీ పట్టేటప్పుడు మాత్రం న్యూస్ పేపర్లో వాటర్ అంతా పిండేసి మెంతులతో పాటు న్యూస్ పేపర్ వేసి మిక్సీ పట్టేసుకోవడమే అనమాట. అండ్ చాట పచ్చగా కనిపించడానికైతే పసుపు వేసుకోవాలండి. పసుపు వచ్చేసి మన చాయిస్ అనమాట, ఎన్ని స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. మనం తీసుకున్న
చాటకు సరిపడా క్వాంటిటీలోనే తీసుకోవాలండి. మెంతులైనా సరే, న్యూస్ పేపర్ అయినా సరే, పసుపు అయినా సరే వేసుకోవాలన్నమాట. ఎక్కువ పచ్చగా కనిపించాలంటే పసుపు క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. పసుపు అయితే ఖచ్చితంగా వేయాలండి. లేదంటే ఏంటంటే మనం మెంతులు, న్యూస్ పేపరే యూజ్ చేసాము అంటే చాట అనేది నల్లగా కనిపిస్తుంది అన్నమాట. పసుపు వేసుకున్నామంటే కొంచెం పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ పట్టేటప్పుడు మాత్రం న్యూస్ పేపర్ ఖచ్చితంగా వాటర్లో నుంచి పిండేసి పట్టాలి. నేనైతే మిక్సీ పట్టేశానండి. చూడండి క్వాంటిటీ ఈ విధంగా ఉండాలన్నమాట. ఎక్కువ జోరుగా ఉండొద్దు, వాటర్ ఎక్కువ పోసి పట్టుకోవద్దండి, కొంచెం గట్టిగానే పట్టుకోవాలి మిక్సీ. ఎందుకంటే చాటకి అలా పట్టుకొని ఉండిపోవాలన్నమాట. మనం చాటకు పెట్టేటప్పుడు జారిపోయిందంటే చాటకైతే పట్టుకోదు. ఇలా నేనైతే పట్టిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసేసాను. మిక్సీ పట్టేటప్పుడైనా సరే పసుపు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం పిండి పట్టిన తర్వాత అయినా సరే పసుపు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. పసుపు అంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని నెక్స్ట్ వచ్చేసి చాటకి వాటర్ తోటి అక్కడక్కడ తడపాలండి. అక్కడక్కడ కొన్ని వాటర్ పోసి, చాట ఇన్ని రోజులు పచ్చిగా ఉండదు కదా, అక్కడక్కడ వాటర్ పోసి తడిపేసుకున్నాము అంటే మనం పెట్టే ఈ మెంతి పిండి చాటకి మంచిగా పట్టుకుంటుంది అనమాట. నేనైతే అలానే తడుపుకుంటూ ఉన్నాను. అండ్ నేను తీసుకొని 1.5 year అయిందని చెప్పాను కదా, నేను చెరగడం వల్ల లోపలంతా చూడండి వైట్ కలర్లోకి వచ్చేసింది. బయట మాత్రం వెనక సైడ్ మాత్రం పచ్చగా ఉందన్నమాట. నేను తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక 3-4 times పెట్టుంటానండి ఇలా మెంతిపిండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మెంతిపిండి పెట్టడమే అనమాట. ఇలా మనకి అనుకూలంగా చాటకి చుట్టూ ఎక్కడైనా హోల్స్ ఉన్నాయా చూసుకొని ఆ హోల్స్ తగ్గట్టు, హోల్స్ పూడిపోయేటట్లు మంచిగా పూసేసుకోవడమే అనమాట. చాటకి ఎక్కడ తెరపలేకుండా ఈక్వల్గా పూయాలి. మొత్తం ఆ పిండి అంతా చాటకి అప్లై చేసేసుకోవడమే అనమాట. ఇలా నీట్గా అప్లై చేసేసుకున్నాము అంటే, ఇలా చేసిన చాట ఇలా చేసుకున్నామంటే ఈ చాట ఎక్కువ రోజులే ఉంటుందండి. ఎన్ని రోజులున్నా సరే పాడవదు. మనం చాటకి ఒకసారి తీసుకొని ఇలా కంటిన్యూగా ఒక 2 monthsకి 3 monthsకి ఇలా చేసుకున్నాము అంటే ఎన్ని సంవత్సరాలైనా సరే చాట చెదరకుండా అలానే ఉంటుందన్నమాట. నేను తీసుకొని ఇప్పుడు 3-4 times పూసాను. ఎందుకో అనిపించింది, ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే తెలుస్తుంది కదా అని చెప్పేసి. ఎందుకంటే చాలామందికి తెలియదు, సిటీలో ఉన్న వాళ్ళకైతే. అలాంటి వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పేసి అయితే ఈ వీడియో షూట్ చేశాను. బాగా చాటకి పై భాగం అండ్ లోపల మొత్తం అప్లై చేయాలన్నమాట. ఈ పిండి అంతా కొంచెం మందంగానే అప్లై చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటుంది. లేదంటే ఒక 2 monthsకి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. కొంచెం మందంగా అప్లై చేసుకున్నామంటే 3 months వరకైనా అలానే ఉంటుందన్నమాట. ఇలా చాట్ అంతా అప్లై చేసేసుకొని మనం కొంచెం మామూలు ఎండలో పెట్టాలన్నమాట. ఎక్కువ ఎండలోనేం కాదు, నేనైతే ఎండలోనే పెడుతూ ఉన్నానండి. ఏం కాదు, ఎండలో పెట్టేసుకొని ఒకరోజు మొత్తం ఎండితే సరిపోతుంది. చాట ఎలా అంటే కొత్తది తీసుకున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇలా మనం చాటని ఇలానే చేసుకొని మెయింటైన్ చేసామంటే ఇదే చాట ఎన్ని సంవత్సరాలైనా సరే యూజ్ చేయొచ్చండి. మాకైతే మా అమ్మ వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు కానీ ఇలానే చేస్తూ ఉంటారనమాట. చాటలకి ఒకసారి ఎప్పుడో నాకు తెలిసి మా ఇంట్లో చాట నేను పుట్టకపోవచ్చు, అప్పుడు తీసుకొని ఉంటుంది మా అమ్మ. ఇప్పటికీ కూడా అదే చాట ఉంది మా ఇంట్లో. అండ్ మాకు కోడి గంపలు కూడా ఉంటాయన్నమాట. కోడి గంపలకి కూడా ఇలానే పూసి పెడుతూ ఉంటారు. గంప పాడవుతుంది అనుకున్నప్పుడు గంపలకి కూడా ఇలానే చేస్తారనమాట. అలా నాకు అమ్మ వాళ్ళు చేస్తుంటే చూశాను కాబట్టి నేను ఈ చాట కావాలని చూసి తీసుకొని ఆ తర్వాత నేను ఇంకా అప్పటి నుంచి పాడవకుండా ఉండాలని ఇలా చేస్తూ ఉన్నానన్నమాట. అండ్ మా వీడియోస్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి, తెలియని వాళ్ళకి ఉంటే తెలుస్తుంది కదా. ఇదండి ఈరోజు వీడియో. ఈ చాట మొత్తం నీట్గా మనం మెంతిపిండి అంతా అప్లై చేసిన తర్వాత బాగా ఎండలో అయితే ఎండబెట్టేసుకోవాలన్నమాట. ఇలా మనకి ఇంట్లో ఎన్ని చాటలు ఉంటే అన్ని చాటలకైతే అప్లై చేసేసుకొని ఎండలో అయితే పెట్టేసుకోవడమే అనమాట. చూడండి నేను ఎలా నీట్గా అప్లై చేసేసుకున్నాను. మనం చేతితో అప్లై చేసేటప్పుడు అక్కడక్కడ మనం అప్లై చేసింది పోతూ ఉంటుంది. అది కొంచెం ఎండిన తర్వాత మళ్ళీ దాన్ని అప్లై చేసేసుకొని మళ్ళీ కొంచెం సేపు పెడితే సరిపోతుంది అనమాట. ఇలా చాటకి అంతా కూడా చూడండి ఎంత పచ్చగా కనిపిస్తూ ఉందో ఇలా మొత్తం అప్లై చేసేసుకోవాలన్నమాట. ఎండిన తర్వాత అయితే కొత్త దాని లెక్కనే ఉంటుందండి. మనం ఎన్ని సంవత్సరాలు యూజ్ చేసినా సరే ఇలా చేసేసుకున్నామంటే చెక్కు చెదరదనమాట చాటలు వచ్చేసి.
ఇలా రాసింది నేను ఎండలో పెట్టేశాను. ఎండిన తర్వాత చూడండి ఏ విధంగా కనిపిస్తుందో. ఎండింది మొత్తం చూడండి ఈ విధంగా ఉందన్నమాట. ఇలా పచ్చగా కనిపిస్తుందండి. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.